ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ టీ20 క్రికెట్ డ్రానే వచ్చింది. ఇండియా అభిమానులకు కాదు, ప్రపంచంలోనే ది బెస్ట్ లీగ్ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఎంతో మందికి ఆనందాన్ని, ఆహ్లాదకరాన్ని అందిస్తున్న ఈ ఐపీఎల్ అంతే మంది జీవితాల్లో కూడా విషాదాన్ని నింపి దీనికి బెట్టింగ్ కు అలవాటు పడి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. క్రికెటర్స్లను పెట్టి ఆడించేదే ఒక జూదం. అదే బడా కంపెనీలు, సెలబ్రిటీలు ప్రభుత్వ పన్ను కట్టకుండా బీసీసీఐ అనే సంస్థ అందిస్తున్న ఒక ఆట ఐపీఎల్. చిన్న ఉద్యోగాల నుంచి చిన్న చిన్న వస్తువుల మీద కూడా పన్ను తీసుకుని మన కేంద్ర ప్రభుత్వం బీసీసీఐ నుండి కట్టించుకునే పన్ను మాత్రం 0%. ఫ్యాన్స్ ని బగ్రాలను చేస్తూ బీసీసీఐని ఇండియన్ మనీ లీగ్ గా మార్చేసింది. 4,000 పెట్టి మనం టికెట్ కొన్నాం అనుకో, దానికి 70% పన్ను కడుతున్నాం. మన ప్రభుత్వానికి ఇంత పన్ను కడుతుంటే క్రికెట్ జట్ ని కొనే వాళ్ళు ఇంకెంత పన్ను కడుతుంటున్నారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కట్టే పన్ను 0% మాత్రమే. ప్రపంచంలోనే ఏకైక ధనిక సంస్థ బీసీసీఐ. 2023 ఐపీఎల్ సీజన్ లో 5.120 కోట్ల లాభంలో ఉంది బీసీసీఐ. మరి మన దేశ చట్ట ప్రకారం బీసీసీఐ వ్యాపార సంస్థగా కాకుండా క్రికెట్ ని పోషించే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, చారిటబుల్ ట్రస్ట్ గా చేశారు. ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డ్ గా ట్యాక్స్ కట్టిన ఏకైక సంస్థ బీసీసీఐ. 2023లో నెట్వర్క్ ప్రకారం 18.700 కోట్ల ఇన్కమ్ మన బీసీసీఐకి వచ్చింది. కానీ మనం చిన్న చిన్న పరిశోధనలకే పన్ను కట్టించుకుంటారు మన దేశంలో. కానీ బీసీసీఐ మీద ఎందుకు పన్ను వేయరు? గేమ్స్ అన్ని సమానమేగా, క్రికెట్ ఎందుకు ట్యాక్స్ ఫ్రీ? అందుకు కారణం క్రికెట్ వెనుక ఉండే నడిపించే పెద్ద గ్యాంబ్లింగ్. బీసీసీఐ నుంచి ప్రతి సంవత్సరం పన్ను కడితే 3-4 ఏళ్లలో ఇండియాలో మంచి గ్రౌండ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో బెట్టింగ్ కి దూరంగా ఉండి, గ్యాంబ్లింగ్ కి దూరంగా ఉండి మీ ఫ్యామిలీలను, మీ కుటుంబాలను అనాథాలు చేయొద్దు. సో ఐపీఎల్ ను ఒక ఆటగా చూసి ఆనందించండి. ఏదో జూదమాడి బెట్టింగ్ లో డబ్బులు సంపాదించాలని ఐపీఎల్ మీద మోజుతో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి బెట్టింగ్ లో ఆడితే అది మాత్రం మీ కుటుంబాలను రోడ్డు మీద పడేసినట్టు. సో జాగ్రత్త.